అందరికీ నా వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు 2 గ్రంథము 17వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకుని పోతున్నాం కనుక ప్రార్థన చేసుకునే నేటి సాయంత్రకాలం కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుని మన మధ్యలో వేషాన్ని ప్రార్థనతో నేటి కొన్ని ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన పనులకు మా కంటిదండి గడిచిగా మీరు చేసుకున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఎగిరిమెత్తండి సన్ని బగ్గింది సన్నిధి కాదు మాది పని మీరు చేసుకున్నాం తండ్రి. ఉదయకాలం మాదుకుంటే తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి మీరు ఎక్కడిగా మీకు చేసుకున్నాం తండ్రి. ఉదయకాల సమయం టీవీగా అయితే మేము స్కూల్కి వెళ్ళే ప్రయాణంలో మీకు చేసుకున్నాం తండ్రి. తిరిగి వచ్చిన పైన మీరు క్షేమన మొక్కడికి మీకు చేసుకున్నాం తండ్రి. ఈ సమయం టీవీగా అయితే సమయాలు రాసిన 2 గ్రంథం 17వ అధ్యాయం తండ్రి. మీ చదువుతున్నా నేర్చుకుని పోతున్నా తెలుసుకుని పోతున్నా అయితే విని వీరితో కనతండి మా అర్థ రాసుకుని ఆచరించండి. మాకు ప్రేమ ఇచ్చిన ఆశానికి జ్ఞాపకం చేసుకున్నది బోధుల వయసుకి క్రీస్తాన్ని కాపాడదని వాక్యాన్ని బోధన వీళ్ళ రాజుగాని కూడా సంఘ పెద్దని దేవించాడు. నూతనంగా తరఫిదాన్ని శేఖరం వయసు సంఘాన్ని దేవించాడు. అక్కడ వాక్యాన్ని బోధన వీళ్ళ రాజుగాని కూడా దేవించాడు అండి. రేపటి కాలంతో మారిన ప్రార్థనలో మీ సన్నిధికి వెళ్ళి మాకు భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. మంచిది ప్రియ. ఈ సమయంలో ప్రార్థన చేసి మనం ఈ కుటుంబ ప్రార్థన మండలితో ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మహాదేవుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి విలువైన నామానికి వేలాది వందన స్థితి సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమయం తండ్రి ఈ సాయంత్రకాల సమయం వరకు మీదైనా రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడేందుకు భద్రపరిచినందుకు మీకు వేలాది వందన స్థితి సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి సమయంలో 2 గ్రంథం తండ్రి 17వ అధ్యాయం తండ్రి మేము చదువుపోచున్నాం తండ్రి నేర్చుకుని పోతున్నాం తండ్రి. వెన్నడు వర్తమానం తండ్రి మా హృదయాన్ని పలకల మీద రాసుకుని చక్కటి భాగ్యం మాకు తెచ్చింది తండ్రి. ఇదిగోండి తండ్రి శాంతకాల సమయం తండ్రి మా స్థానిక జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓజురు వేసిన స్థానిక సంఘాలు జీవించానికి ఖర్చు కావాలి వాక్యాన్ని పోసిన బియ్యాలు కానీ జీవించానికి ఖర్చు కావాలి నన్ను కుటుంబాన్ని కూడా జీవించానికి ఖర్చు కావాలి తండ్రి. ఇదిగోండి తండ్రి ఇంకా వాళ్ళతోనే అనారోగ్యులుగా ఉన్న తండ్రి వాళ్ళు ముట్టి సొత్తపడింది. ఈ ప్రార్థనలు తప్పు పనులు సమయంలో క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది ప్రియారా మనకి దైవ వర్తమానం తెలియజేయని ప్రియులు దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు కనుక వారికి సమయాన్ని మనకు అప్పగిస్తున్నాం. రైట్, మంచిదినైనా మరి ఇంతవరకు కుటుంబ ప్రార్థనలో మనలందరినీ ముందుకు నడిపించి ప్రార్థనలో మరి దేవుని మహింపరిచినటువంటి ప్రియ కుమారుడును కుమార్తెను దేవుడు తన కృపలో దయలో ఆయన జ్ఞాపకం చేసుకుని మరి చక్కటి ఆయుని ఆరోగ్యాలని బిడ్డలు ఇరువురికి దయచేయునుగాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధిని ఆయన సన్నిధి కాంతులను సన్నిధి భాగ్యాన్ని మరి మనకు అనుగ్రహించి ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం ద్వారాగా ఆయన ఆలోచనలు ఉద్దేశాలను మనం తెలుసుకుని పోతుండగా దేవుడు తన సహాయ సహకారాలు మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిదినైనా మరి సమయంలో సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయాన్ని ఈరోజు మనం వర్తమానంగా సందేశంగా పాఠ్యాంశంగా మనం తెలుసుకొని పోతున్నాం. ఓకేనా. గత అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? అబ్షాలోము గారు దావీదు గారిని తరుముతున్నటువంటి సందర్భం నిన్నటి కాల సమయంలో చూసాం. అక్కడ ఈ నిన్న 16వ అధ్యాయంలో ఏమండి షేబ, అది ఎవరతను? షేబా ఏమండి షిమి, అలాగే సౌలు యొక్క గృహ నిర్వాహకుడు లేదా సౌలు ఇంటి సేవకుడు ఎవరంటే షేబా. ఈ షేబా మరి ఆయనకి కొన్ని ఆహార పదార్థాలను తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ద్రాక్షరసము అలాగే ఏమండి రొట్టెలు, అలాగే 200 రొట్టెలు, ఇంకా మరికొన్ని అంజూరపు గెలలు, ఇలా ద్రాక్షరసపు ఇవి కొన్ని ఆహార పదార్థాలని దావీదు గారికి తెచ్చాడు 2 గాడిదల మీద వేసుకుని. ఇవన్నీ ఎందుకనంటే రాజుకి ఇవన్నీ సేవకులకి ఆహార పదార్థాలుగా ఉంటాయని నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం 16వ అధ్యాయంలో. ఇక షిమి అనేటువంటి ఆయన, షేబా అనేటువంటి ఆయనేం తీసుకొచ్చాడు? ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు అరణ్యంలో ఉన్నటువంటి ఆయనకి. ఓకేనా. ఇప్పుడు షిమి ఏం చేస్తున్నాడు? దావీదు గారిని దూషిస్తాడు, ఏమండి రాళ్ళు విసురుతాడు, ఏమండి నరహంతకుడు అంటాడు,
ఏమండి ఆయన్ని భ్రష్టుడు అని అనేక మాటలు ఎత్తి రాజుని హేళన చేస్తాడు. ఎవరు? షిబా. షిమి అనేటువంటి ఆయన. షిమి. సో మరి ఆయన అన్నదప్పుడు దావీదు గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ముందుకు వెళ్తున్నట్లుగా మనకు కనపడుతుంది. సో తదుపరి అబ్షాలోము గారు ఏం చేద్దాం ఇప్పుడు అని అన్నదప్పుడు, దావీదు నీ తండ్రి కదా, ఇప్పుడు ఇశ్రాయేల్ అందరి ముందు నీ తండ్రికి అవమానం కలగాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు ఉండాలి అని ఒక చెడ్డ ఆలోచన చెప్పాడు. ఎవరంటే అహీతోపేలు అనేటువంటి ఒక ఆయన. అతను ఎవరనంటే అబ్షాలోము గారికి సలహాదారుడు. సో ఈ రీతిగా నిన్నటి కాల సమయంలో 16వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఇది. ఇప్పుడు కూడా ఈ 17వ అధ్యాయంలో కూడా ఏం కనబడుతుందంటే, ఇప్పుడు కూడా ఈ 17వ అధ్యాయంలో మరొక ఆయన మరలా ఈయనకి ఆహార పదార్థాలు తీసుకుని వస్తాడు దావీదు గారికి. చూసారా ఏమండి? ఆయన అరణ్యంలో ఉన్న దేవుని అనుగ్రహం లేనివాడిగా లేడు. కనుక దేవుని అనుగ్రహం ఉన్నవాడికి నీతిమంతుడు కడుపారా భోజనం చేయడు అన్నాడు. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తాడట. వాస్తవానికి ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఆయన నీతిమంతుడు కనుక ఆయనకి ఆకలి దేవుడు ఎలా తీర్చాడు? ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా బర్జిల్లాయి ద్వారాగా ఏమండి మరికొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ ద్వారాగా మరి ఇక్కడ వీళ్ళకి ఆహార పదార్థాలు తెచ్చినట్లుగా మనం చూస్తాం. ఓకేనా? ఇది 17వ అధ్యాయ వర్తమానం. ఈ 17వ అధ్యాయంలో మనం విషయాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇక మనము 13వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఎవరిదే? దావీదు గారు కుటుంబపు జీవితం. అలాగే దావీదు కుటుంబీకుల యొక్క జీవితం మనకు ప్రస్తావించబడింది. అమ్నోను అనేటువంటి ఆయన్ని అబ్షాలోము గారు చంపేశారు. కారణం ఏంటంటే తామారు అనేటువంటి స్త్రీని అబ్షాలోము చెల్లెల్ని పాడు చేయడం వలన. అంటే రాజు కుటుంబంలో ఏమొచ్చినాయి? తగాదాలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి. సో ఇలాగా రాజు కుటుంబం ఏమవుతుందనంటే మరి పాడైనట్లుగా కనబడుతుంది. సో 14వ అధ్యాయంలో మరలా దావీదుని విడిచి వెళ్ళిపోవడము. ఎవరు? ఈ అబ్షాలోము. మరలా అబ్షాలోముని తిరిగి మరలా ఈ రాజు దగ్గరికి వెళ్ళి తీసుకురావడము 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 14వ అధ్యాయంలో అతను విందు చేస్తాడు. విందు చేసి అమ్నోనుని చంపేస్తాడు. ఎవరైనా? అబ్షాలోము గారు. సో మరలా ఈ బాధలతో, ఈ కష్టాలతో, ఇబ్బందులతో ఉన్నాడని 15వ అధ్యాయంలో ఏం చేస్తాడు? యోవాబు సైన్యాధిపతి తండ్రి కొడుకులని ఇద్దరిని, అబ్షాలోము గారిని అలాగే ఇంకొకరు ఎవరిని? దావీదు గారిని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నో అధ్యాయంలో? 15వ అధ్యాయంలో. ఇప్పుడు 15వ అధ్యాయంలో వాళ్ళిద్దరు కలిసినటువంటి తర్వాత రాజనగర్కి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోతుంది కానీ రాజుని చూడడం. సో మనం ఆల్రెడీ విన్నటువంటి వర్తమానం. సో ఇలా ఎప్పుడైతే తండ్రి కొడుకులు దూరంగా ఉన్నారో 2 సంవత్సరాలైనా రాజ్యంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుకోలేదో మరలా గట్టిపట్టుతోడు మొత్తానికి రాజుతో మాట్లాడతాడు అబ్షాలోము. మాట్లాడిన తర్వాత మరి తండ్రి ముద్దు పెట్టుకున్నట్లుగా మనకు కనపడుతుంది. దానిని ఆసరాగా తీసుకుని అబ్షాలోము ఏం చేస్తాడనంటే రాజుగారి దగ్గరికి వ్యాజ్యాన్ని, గొడవల్ని తీర్చుకోవడానికి వచ్చినటువంటి వారిని, ఇక్కడ నీ గోడు బాధ వినేవారు ఎవరు లేరు, మీకు బాధ వినాలన్నా మీకు న్యాయం తీర్చాలన్నా నేనే అని ఒక ఆలోచన చేసి ఇతను రాజు అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ప్రజలకు నేను రాజుగా ఉండి న్యాయం తీర్చి ఎంత బాగుంటుందో అని ఒక కలగన్నట్టుగా కలగని చూసి ఆ ప్రజలందరితో ఇతను ఏం చేస్తాడు? మన్ననలను పొంది హెబ్రోన్లో నేను బలి అర్పించడానికి వెళ్తున్నానని అక్కడ కొంతమంది దూతలను ముందుగానే పంపి దాని అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అన్నాడని ప్రకటన చేసుకుని ఏం చేశాడు? తండ్రి మీదకే తిరుగుబాటుకు వచ్చాడు 16వ అధ్యాయంలో. సో అందుకని 16వ అధ్యాయంలో ఈయన ఏం చేశాడనంటే ఇక్కడ ఉండకూడదు అని దావీదు గారు రాజ్యాన్ని విడిచి అరణ్యాల వెంట వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి ఆయనకి 16వ అధ్యాయంలో ఈయన ఏం తెచ్చారనంటే షేబా. షేబా అనేటువంటి సౌలు సేవకుడు, కుటుంబ సేవకుడు షేబా కొన్ని ఆహార పదార్థాలను తెచ్చి ఇచ్చి నీ యజమానుడైనటువంటి మెఫీబోషెతు ఏం చేస్తున్నాడనంటే రాజ్యాధికార కోసం ఆయన యెరూషలేములో ఉన్నాడని అబద్ధమాడాడని మనం నిన్న విన్నాం. సో ఆహార పదార్థాలు ఇచ్చి ఆశీర్వాదం తీసేసుకోవాలనుకున్నాడు. దావీదు గారు కూడా ఏమన్నారనంటే నీ యజమానుడి ఆస్తి అంతా నీకు వచ్చును కాకని చెబుతాడు ఆ మాటను బట్టి. సో ఇలా ఈ భాగాల 16వ అధ్యాయంలో ఈ భాగాలన్నీ మనకు కనబడినటువంటి తర్వాత ఇప్పుడు దావీదు గారు భార్యల్ని, ఉపపత్నుల్ని అబ్షాలోము కూడినటువంటి తర్వాత ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి రాబోతున్నాం. ఇప్పుడు 17వ అధ్యాయంలో కూడా చాలా విలువైనటువంటి సందర్భం ఉంది. చాలా చక్కటి విషయాలు, మంచి వర్తమానాలను ఇప్పుడు మనము ఈ 17వ అధ్యాయంలో చూడబోతున్నాం. కనుక ఈ 17వ అధ్యాయంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు, అంటే రాజుగారికి ఆలోచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే
ఆ ఆలోచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరంటే అహీతోపేలు అనేటువంటి ఒక ఆయన, హుషయ్య అనేటువంటి ఒక ఆయన, అర్కీయుడైనటువంటి హుషయ్య. మీరు హుషయ్య అనేటువంటి మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అర్కీయుడు అనేటువంటి మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇతను ఒక ఆలోచనకర్త, ఈయన దావీదు స్నేహితుడు. ఎవరో అర్కీయుడు దావీదు గారు సపోర్ట్ చేస్తాడనమాట. ఇక్కడ ఈ రహస్యాలన్నీ కూడా అక్కడికి ఆయన చేరవేస్తాడు. సో ఈ అధ్యాయం మనల్ని చాలా ఆత్మీయంగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతుంది కనుక సో ముందుగా ఈ అధ్యాయ నేపథ్యాన్ని చూసుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా శుభం? ముందుగా ఈ అధ్యాయ నేపథ్యాన్ని చూద్దాం. ఈ అధ్యాయము దావీదు కుమారులైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు సమయంలో జరిగిన అత్యంత కీలకమైనటువంటి సంఘటనలు వివరిస్తుంది. ఏంటిది ఈ అధ్యాయం? సో ఇక 16వ అధ్యాయంలో అబ్షాలోము యెరూషలేము నగరాన్ని చేరుకున్న తర్వాత ఇప్పుడు దావీదును ఓడించాలనే ఆలోచన మొదలవుతుంది. ఎవరికి? అబ్షాలోము గారికి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సందర్భంలో ఇద్దరు సలహాదారులు ప్రధాన పాత్ర వహిస్తారు ఇప్పుడు ఈ అధ్యాయంలో. ఎవరినైనా వాళ్ళ సలహాదారులు. వెరీ గుడ్. ఆ ఇద్దరిలో ఒకరు ఎవరంటే అహీతోపేలు. ఎవరినైనా అత్యంత తెలివైన వ్యూహాత్మకమైనటువంటి సలహాదారుడు అనమాట అహీతోపేలు అనేటువంటి ఒక ఆయన. ఇక రెండో ఆయన ఎవరో అర్కీయుడు అనేటువంటి హుషయ్య. ఈయన ఎవరో దావీదు గారి యొక్క స్నేహితుడు అనమాట. దావీదు స్నేహితుడు దావీదు కోరిక ప్రకారము అబ్షాలోము దగ్గర ఉండి అతని ప్రణాళికలను తెలియజేసుకుని మరి సమాచారాన్ని చేరవేసేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఈ అధ్యాయం అంతటా దేవుడు దావీదు కొరకు ఎలా కార్యం చేశాడు ఈ అధ్యాయం మనకి చక్కగా స్పష్టంగా సెలవిస్తుంది. సో ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యం. ఇక ఈ అధ్యాయంలో మనకి సుమారుగా ఎన్ని వచనాలు ఉన్నాయని అనుకుంటే ఎన్నినైనా? వెరీ గుడ్. 29 వచనాలు ఉన్నాయనుకున్నాం కదా. ఇప్పుడు 29 వచనాలని ఒక 5 భాగాలుగా చేసి మాట్లాడుకుందాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 5 భాగాల్లో మొదటి భాగాన్ని మనం చూద్దాం. సారాంశంలో మొదటి భాగం. ఓకేనా? అహీతోపేలు యొక్క సలహా. ఎట్నైనా ఈయన యొక్క సలహా ఎలా ఇచ్చాడంటే అహీతోపేలు అబ్షాలోముతో ఎలా అంటాడనమాట. ఏమంటాడో తెలుసా? ఇప్పుడు వెంటనే నాకు ఒక 12,000 మంది సైనికులు కావాలి. ఈ 12,000 మంది సైనికులతో దావీదును వెంబడించి అతడు అలసిపోయి ఉన్నప్పుడు దాడి చేసి చంపేద్దాం. దావీదును మాత్రమే చంపేద్దాం, మిగతా వారిని అందరినీ కూడా ప్రజలందరినీ నీ దగ్గరికి తీసుకుని వస్తాను అని ఒక ఆలోచన చెప్తాడనమాట. ఎవరికి? అబ్షాలోము గారికి. ఎవరైనా? అహీతోపేలు గారు. వెరీ గుడ్. ఇది చాలా తెలివైనటువంటి సలహా. అబ్షాలోముకి పెద్దలకి సలహా బాగా నచ్చింది. అయితే ఈ అహీతోపేలు కంటే ఇంకా పెద్ద మరొక ఆయన ఉన్నాడు. ఆయనే అర్కీయుడు అనేటువంటి హుషయ్య. సరే, ఇప్పుడు ఆయన గురించి మనం చదివే ముందు సారాంశంలో మొదటి భాగాన్ని చదువుకుని అప్పుడు రెండో భాగంలోనికి వెళ్తే ఆయన మాట మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. ఓకేనా? దావీదు అలసట నొంది బలహీనుడిగా నున్నాడు గనక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదును. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు పెద్దలందరికీ ఎలా ఉందట? యుక్తముగా ఉండెను. ఈ ప్లాను చాలా బాగుంది. ఇప్పుడు ఎవరు చెప్పే ప్లాను? అహీతోపేలు చెప్పే ప్లాన్ చాలా మంచిగా కనిపించింది. ఎవరికి? ఇశ్రాయేలు పెద్దలకి, అలాగే అబ్షాలోము గారికి. రైట్, వెరీ గుడ్. ఇది సారాంశంలో మొదటి భాగం. అంటే నీ తండ్రి అయినటువంటి దావీదు నేను చంపేస్తాను, నేను వాళ్ళని వెళ్ళి తరుముతాను, ఈలోగా ప్రజలందరూ కూడా అల్లిపోతారు. ఇప్పుడు దావీదు చనిపోడంటే ఇంకా దిక్కెవరు? అబ్షాలోముకు నీవే ఉంటావు. సో ఈ కార్యం చేస్తే మనకు భలే ఉంటుంది, నాకు 12,000 మంది సైన్యాన్ని అని ఒక ఆలోచన చెప్పాడు అహీతోపేలు. దానికి అబ్షాలోము పెద్దలందరూ కూడా ఏం చేశారు? ఒప్పుకున్నారు. సో ఇది సారాంశంలో మొదటి భాగం. ఓకేనా? ఇక రెండో భాగాన్ని మనం చూద్దాం. 5 నుంచి 14 వచనాలు. ఓకేనా? ఇక్కడ
హుషై సలహా ఎవరో అర్కీడైనటువంటి హుషై యొక్క సలహా మనకు కనబడుతుంది 5 నుంచి 14 వచనాలు. ఓకే, ఇప్పుడు అబ్షాలోము హుషైని కూడా పిలిపించి అబ్షాలోము ఏం చేస్తాడంటే, మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా ఈ కార్యం ఎలా చేద్దామని. సో దీనిని ఇప్పుడు అబ్షాలోము ఏమండి అర్కీడైనటువంటి హుషైని కూడా పిలిపించి దీనిని ఎలాగ చేద్దాం, దావీదుని ఎలా చేద్దామని అనుకుంటున్నాం, నీ మాట ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ సలహా ఏంటని ఈ హుషైని అడుగుతారనమాట అబ్షాలోము వచ్చి. దానికి హుషై ఏమని సమాధానం చెప్పాడో 5 నుంచి 14 వచనాల్లో మనకు కనపడుతుంది. సో ముందుగా ఈ అభిప్రాయాన్ని చెబుతాడనమాట హుషై. ఎలా చెబుతాడనమాట, ఇప్పుడు మనం దాడి చేయడం మంచిది కాదు. అహీతోపెలు ఏమన్నాడు, దాడి చేద్దామన్నాడు. కానీ ఈయనేమో చెప్తున్నాడంటే, హుషై ఏమంటున్నాడంటే, ఇప్పుడు దాడి చేయడం మంచిది కాదు. ఎందుకనంటే దావీదు గొప్ప యోధుడు. ఏమండి, అతను ఎక్కడో దాగుకొన్నో ఎవరికీ తెలియదు. తొందరపడి దాడి చేస్తే మొదట మనం ఓడిపోతాం. దేశం అంతటి నుండి ఏమండి సైన్యాన్ని సమకూర్చుకున్న తర్వాత యుద్ధము చేయాలని అబ్షాలోము సలహా ఇస్తాడో, ఈ సలహా వీళ్ళందరూ కూడా నచ్చుతుంది. అమ్మో, అహీతోపెలు కంటే హుషై చెప్పిన ఆలోచన ఇంకా బాగుంది, సరే దీనినే మనం కొనసాగిద్దామని మరలా అహీతోపెల ఆలోచనలో నుంచి హుషై యొక్క ఆలోచనలోనికి వస్తారనమాట. అర్కీయుడు యొక్క ఆలోచనలోనికి వస్తారు. ఈ భాగాన్ని ఇప్పుడు చదువుదాం 5 నుంచి 14 వచనాలు. రైట్, ఇప్పుడు 5 వచనం నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. అంతటా అర్కీయుడైన హుషై ఏమి చెప్పును, మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హుషై అబ్షాలోమునొద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోలు చెప్పిన ఆలోచన తెలియజేసి, అతని మాట చొప్పున మనం చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనదని చెప్పమని అతనిని అడగగా, అప్పుడు హుషై అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడనంటే, హుషై అబ్షాలోముతో ఇట్లను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారే రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గుహలో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూసి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకుంటారు. నీ తండ్రి మహాబలాఢ్యుడని నీ తండ్రి బలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనిరు ఇశ్రాయేలందరూ ఎరుగుదురు గనక సింహపు గుండు వంటి గుండె గలవారు సహితము దిగులు నొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏదనగా, దాను నుండి బేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలులందరినీ పిలువనంపించుడి. నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను. అప్పుడు మనము అతడుకు కనబడిన స్థలములో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము. నేల మీద పడు మంచు రీతిగా మనం అతని మీదకు వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొని జాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలందరూ ఆ పట్టణమును రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోము ఇశ్రాయేలందరూ ఈ మాట విని అరికీడకు హుషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. చూసారా, అంటే అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన కంటే హుషై చెప్పిన ఆలోచన చాలా గొప్పగా ఉందన్నారు. అవును కదా, ఎలాగ మనం దాడి చేయాలి, ఎలాగ యుద్ధానికి వెళ్ళాలి, అప్పుడు ప్రజలందరికీ రాజుగా నిన్ను బట్టి ధైర్యం వస్తుందని ఒక ఆలోచన ఏమండి హుషై చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా, 14 వచనం పూర్తిగా చదివేయాలి కదా, మనం చదివేద్దాం ఇంకా కిందకి. ఈ మాట విని అర్కీడే హుషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పించుటకే
అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. సో ఈ రీతిగా ఏమండి అహీతోపేలు చెప్పిన దానికంటే అర్కీడు చెప్పినటువంటి ఆలోచన చాలా అమోఘంగా గొప్పగా ఉందని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి తీర్మానం చేసుకుని వీళ్ళ యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది సారాంశంలో రెండో భాగాన్ని మనం చూసాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు ఎన్నో భాగం చూడాలి మనం? మూడో భాగాన్ని చూద్దాం. 15 నుంచి 22 వచనాలు. హుషై సమాచారం పంపడం. ఏంటనైనా హుషై సమాచారం పంపడం. అర్కీడైనటువంటి హుషై ఏం చేస్తున్నాడు? సమాచారం పంపుతున్నాడు దావీదు గారికి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకీ ఏంటా సమాచారం అని అంటే హుషై ఏమంటున్నాడంటే యాజకులైనటువంటి సాదోకు అబ్యాతారులకు సమాచారం పంపడనమాట. వాళ్ళు ఏం చేశారు? వారి కుమారులైనటువంటి యోనాతాను అహీమయస్సు ఏమండి దావీదుకు వర్తమానం తెలియజేయడానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన తర్వాత ఒక దాసి ద్వారా సమాచారం అందించింది. ఒక దాసి ద్వారా మరలా సమాచారం వెళ్ళింది. ఒక బాలుడు చూసి వారిని అబషాలోముకు చెప్పాడు. ఎలా జరుగుతుంది ఏంటి? దావీదు గారి దగ్గర కొంతమంది వచ్చారు ఏమండి, వాళ్ళకి దావీదుని తప్పించుకోమని చెప్పడానికి ఒకడు వచ్చాడని ఒక బాలుడు చూసి ఎవరు చెప్తున్నాడు? అబషాలోము చెప్తున్నాడు. ఓకేనా? హుషై దగ్గర నుంచేమో యాజకులకి సమాచారం వెళ్ళింది. యాజకుల దగ్గర నుంచి తన పిల్లలకి సమాచారం వెళ్ళింది. తన పిల్లల దగ్గర నుంచి ఒక బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి సమాచారం వెళ్ళింది దావీదుని తప్పించడానికి. ఇన్ని మార్గాల్లో ఒక బాలుడు చూశాడు. ఇది జరుగుతున్నటువంటి దృశ్యాలన్నీ ఇప్పుడు అబషాలోము చెప్పాడు. అంటే ఇప్పుడు ప్లాన్ అంతా ఏమవుంది? తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. వారు ఒక బావి దగ్గరకు రాగా ఒక స్త్రీ ఆ బావి దగ్గర వస్త్రం పరిచి ధాన్యం ఆరబెట్టినట్లు వారిని కాపాడుతుంది అనమాట. ఎవరిని? వీళ్ళిద్దరు వ్యక్తుల్ని. దావీదు వెంటనే యోర్దాను నది దాటి సురక్షితంగా మరి అవతలకి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం, సారాంశంలో మూడో భాగం. ఇప్పుడు లేఖనాల నుంచి మనం మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని వచ్చిన నుంచి? 15 నుంచి 22 కాబట్టి. వెరీ గుడ్. కాబట్టి హుషై అబషాలోమునకును ఇశ్రాయేలు పెద్దలందరికీ అహీతోపేలు చెప్పిన ఆలోచన తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకును అబ్యాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలముల్లో ఉండొద్దనియు రాజును అతని పక్షమునున్న జనులందరూ నశించకుండునట్లును శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పెను. ఎవరైనా హుషై గారు చెబుతున్నారు. ఎవరికి? అబ్యాతారు గారికి, అహీమెలెకుకిని. ఎవరికైనా అబ్యాతారుకిని. మరొక ఆయన ఎవరికి చెబుతున్నాడు అని అంటే సాదోకును అబ్యాతారుకి చెప్తే వీళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళ కుమారుడైనటువంటి యోనాతాను ఒక ఆయనకి, ఇంకొక ఆయన ఎవరు? ఇంకొక యోనాతాన్ అన్నమాట. ఏమండి? సాదోకు అబ్యాతారుకుని తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి వెళ్ళేదనగా ఏమంటే వీళ్ళు ఏం చేస్తారంటే యోనాతానును అహీమయస్ అనేటువంటి తన ఇద్దరు కుమారుల ద్వారాగా వర్తమానం పంపిస్తారనమాట. సో ఇంకా కింద బాగానే మనం చదువుదాం. 17వ వచనం. మీరు త్వరపడి ఈ రాత్రి వెళ్ళండి శీఘ్రముగా వెళ్ళిపోవడం చెప్పినప్పుడు తాము పట్టణము తొట్టు వచ్చిన సంగతి తెలియబడకే ఉండినట్లు యోనాతానును అహీమయస్సును ఎన్గేరేలు ద్వారము దగ్గర నిలిచి ఉండగా పనికెత్తి ఒకటి వచ్చి హుషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా. ఏమంటే ఒక స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుంది? వీళ్ళిద్దరికీ తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబషాలోమునకు తెలిపెను. గాని వారిద్దరూ వేగరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఈ వెళ్ళినటువంటి ఏమండి యోనాతాను అహీమయస్సు అనేటువంటి వారు. ఓకే, తర్వాత మాట మనం చూద్దాం. ఆ ఇంటి ఇల్లు ముతక గడ్డి ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన ఏమండి గోధుమ పిండి ఆరబోసును గనక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయును. అబషాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పెను. గనక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.
వారు వెళ్ళిన తర్వాత యోనాతాను అహిమైసును బావిలో నుండి బయటకు వచ్చి దావీదు నద్దకు పోయి అహీతోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒకడును కూడా లేడు. దావీదును అతని జనులను లేరు. అహీతోపేలు, ఇక్కడ ఈ వచనాన్ని చూడాలి మనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూసి గాడిదకు గంత కట్టి వెళ్ళి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరు పోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. చూసారా, అంటే ఇక్కడ ఈ భాగాల్లో మనకి ఏం కనబడుతుందంటే, ఏమండి ఆ హోషే ఏం చెప్పాడనంటే సాదోకుతోటి అబ్యాతారుతోటి, ఇదిగో ప్లాన్ ఇలా చేశాడు అబ్షలోము, ఇప్పుడు ఈ ప్లాన్లో నుంచి మనం బయటపడాలని దావీదుకు వర్తమానం చెప్పండి అని అంటే, ఈ సాదోకు అబ్యాతారు అహిమయసు అనేటువంటి ఒక ఆయనకి మరలాగా యోనాతాన్ అనేటువంటి ఈ బిడ్డలకి ఇద్దరికి చెప్పినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి ఒక స్త్రీకి చెప్తే ఆ స్త్రీ ద్వారాగా దావీదు గారికి ఏం వెళ్ళింది, ఇప్పుడు వర్తమానం వెళ్ళింది. ఏమని, ఇదిగో అబ్షలోము ఇలా చేయబోతున్నాడు అనగానే రాత్రికి రాత్రి వీళ్ళందరూ కలిసి ఏరు దాటి ఏం చేశారు, యొర్దాన్ని దాటి మరి వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇది ఈ సారాంశంలో 3వ భాగాన్ని మనం చూస్తున్నాం. ఇక ఈ 3వ భాగంలోనే మనం చూడవలసినటువంటి మరొక మాట, ఇప్పుడు అహీతోపేలు ఏం చేశాడు, తన ఒక ఆలోచన చెప్పాడు, సలహా చెప్పాడు. ఆ ఆలోచన సలహా ప్రజలు రాజు పాటించకపోయేసరికి అతనికి ఒక బాధ వేసుకొచ్చింది. ఏంటి ఆ బాధ, నా గోడు నా బాధ నెరవేరలేదు కనుక నేను ఇక బ్రతికుండడం అనవసరం అని తాను ఏం చేశాడు, బలన్మరణానికి పాల్పడ్డాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. చూసారా ఎంత దారుణాతి దారుణానికి వెళ్ళిందో. ఇతను చెప్పినటువంటి ఆ సలహా అంతకుముందు దావీదు ఉపపత్నులను కూడేలా చేశాడు. ఎవరో, ఈ అహీతోపేలు చెప్పినటువంటి ఆలోచన. తిన ఆలోచనే తిన మీదకి ఏం తీసుకుని వచ్చింది, ఉరి తీసుకుని వచ్చింది. సో మనం ఎవరికైనా ఆలోచనలు ఇస్తే మనం ఏం ఆలోచనలు ఇవ్వాలి, నీకు తెలిస్తే మంచి ఆలోచనలు ఎదుటి వారికి ఇవ్వాలి. ఎదుటి వారిని పాడు చేసే ఆలోచనలు మనం ఇవ్వాలనుకుంటే మనల్ని పాడు చేసే ఆలోచనలను అదనమాట. అలాగే జరిగింది. సో ఇది సారాంశంలో 3వ భాగం. ఇక 4వ భాగాన్ని చూద్దాం మోషే బాబు. అహీతోపేలు మరణం. ఓకే, ఆల్రెడీ మనం చదివేస్తాం కదా. ఈ అహీతోపేలు మరణాన్ని మనం చదివేస్తాం కదా మోషే బాబు 23వ వచనంలో. సరే, తన సలహా వినబడలేదని తెలుసుకున్నటువంటి అహీతోపేలు తన ఇంటికి వెళ్ళడం, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవడం, ఉరి పోసుకుని చనిపోయాడని మనం చదివేస్తాం. ఓకే, ఇక 5వ భాగాన్ని మనం చూస్తున్నాడు, దావీదుకు సహాయం. వెరీ గుడ్, ఇక చివరి భాగమేనా. ఓకే, 29వ వచనాలు, దావీదుకు సహాయం. ఏంటన్నా, దావీదు మహానాయమునకు చేరుకున్నాడు. ఎక్కడి నుంచి, యొర్దాను నది దాటాడు కదా. వెరీ గుడ్. ఆ నది దాటిన తర్వాత ఎక్కడ చేరుకున్నాడు ఆయన, మహానాయము పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు అతనికి సహాయం చేస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఆయనకి సహాయం చేస్తారు. ఎవరు వాళ్ళు, శోభా ఒకరు, షోబి అండ్ మాకీరు, బర్జిల్లాయ్ అంటే వీళ్ళు అనమాట. వారు దావీదు సైన్యానికి ఆహారము, మంచాలు, పాత్రలు, ధాన్యము, తేనె, వెన్న, గొర్రెలు ఇన్నింటిని తీసుకుని వచ్చారు వీళ్ళు. ఎవరికే, దావీదు గారికి. అలసిపోయి దేవుని ప్రజలతో అలసిపోయిన దేవుని ప్రజలను దేవుడు ఇతరుల ద్వారాగా ఆదుకుంటున్నాడు. చూడండి, అలసిపోయిన దేవుని ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు, ఇతరుల ద్వారాగా ఆదుకుంటున్నాడు. దావీదు వాస్తవానికి అక్కడ రాజ్యంలో ఉండొచ్చు. తాను రాజ్యంలో ఉంటే ముందు ప్రజలను పాడు చేస్తాడు, రాజ్యాన్ని పాడు చేస్తాడు. సో నా వలన ఇంతమందికి నష్టం కలగకూడదని తాను నష్టాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఆ మనసుని చూశాడు. రే నాన్న, నువ్వు నా కొరకు కష్టాన్ని అనుభవించడం ఏంటరా నాన్న అని ఏం చేశాడు, ఇప్పుడు ఇంతమందిని రేపాడు. ఆయన దగ్గరికి సమాచారం అందించడానికి వసాయి సాదోకు అబ్యాతారేమో వాళ్ళిద్దరు కుమారులు ఒక స్త్రీకి ఎలా వెళ్ళిందో చూసారా. దేవుని ప్రణాళికలు అలాగ ఉంటాయి. సో ఇప్పుడు ఈ భాగాలను మనము చూసేద్దాం. చివరిగా 24 నుంచి 29 వచనాలు. దావీదు మహానాయమునకు రాగా అబ్షలోమును ఇశ్రాయేల్ వారందరూ యొర్దాను నది దాటి వచ్చిరి. అబ్షలోము
ఇప్పుడు చూడాలి ఇక్కడ మాట, అబ్షాలోము యోవాబునకు మారుగా అమాసేను సైన్యాధిపతిగా నియమించును. అంటే ఆల్రెడీ దావీదు అయితే వచ్చాడు కానీ అక్కడే ఉండిపోయాడు. ఎవరో సైన్యాధ్యక్షుడు యోవాబు. ఇప్పుడు యోవాబును తొలగించాడు. యోవాబు ప్లేస్లో ఎవరికి ఇచ్చాడు? ఆమాసాన్ అనేటువంటి ఆయన్ని అబ్షాలోము యోవాబును మారుగా ఆమాసాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ ఆమాస ఇత్రాను ఇశ్రాయేలుడగు యోవాబు తల్లి అయిన సేరియా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగైలు నొద్దకు పోయినప్పుడు పుట్టినటువంటి వాడనమాట. ఎవరైనా? ఆమాస అనేటువంటి వ్యక్తి. ఓకే. అబ్షాలోమును ఇశ్రాయేలును గిలాది దేశంలో దిగియుండిరి. వీళ్ళు ఎక్కడున్నారట? గిలాది దేశంలో ఉన్నారు. ఈయన ఎక్కడున్నాడు? దావీదు గారు మహానాయిములో ఉన్నాడు. సో ఇప్పుడు 27వ వచనం చదువు. దావీదు మహానాయిమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియాను, ఎవరటనైనా లొదెబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడగు మాకీరును. అమ్మియేలు కుమారుడు మాకీరు ఎవరికి? ఇక్కడ ఎవరు ఉండేవారు? మెఫీబోషెత్ అనేటువంటి ఆయన ఈయన దగ్గరే ఉండేవాడు. ఈ మాకీరు దగ్గరే ఉండేవాడు. ఈయన ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు దావీదు గారు ఇదిగో లోదేబారులో అమ్మియేలు కుమారుడు అనేటువంటి మాకీరు దగ్గర ఉన్నాడు, మెఫీబోషెత్ అనగానే పిలవనంపండి అన్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈయన దగ్గర ఉంటాడు అనమాట. రొగేలీము ఊరువాడగు గిలాదు వాడైన బర్జల్లాయి. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి గొని దప్పిగొని ఉందిరని తలంచి పరుపులు అట ఏం చేస్తున్నారు చూడండి, లెక్క పెట్టండి. తలంచి పరుపులు, రెండోది పాత్రలో, మూడోది కుండలో, నాలుగోది గోధుమలు, 5 యావలు, 6 పిండి, 7 వేయించిన గోధుమలు, 8 కాయధాన్యాలు, 9 చిక్కుడుకాయలు, 10 పేలాలు, 11 తేనె, 12 వెన్న, 13 గొర్రెలు, 14 జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేటికే తీసుకుని వచ్చారు. అంటే ఈయనకి నిజంగా యెరూషలేములో ఉంటే ఇన్ని ఐటమ్స్ ఉంటాయా? ఇన్ని ఐటమ్స్ ఉంటాయా? అరణ్యములో కూడా ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడో చూడండి. ఎవరికి? అరణ్యంలో కూడా ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడు దేవుడు దావీదుకి. ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడో చూడండి. 14 ఐటమ్స్ ఇచ్చాడు. ఇటీవల కాలంలో మన గ్రామంలో జరిగినటువంటి ఒక వివాహాన్ని పురస్కరించుకుని అవతల వారి ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారు ప్రేమతో అనేకుల్ని పిలుచుకున్నాడు, ఆయన ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అలా ఆతిథ్యం ఇచ్చినటువంటి సందర్భంలో ఆ ప్లేట్ మీద ఐటమ్స్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం తీసుకొచ్చింది. ఇదివరకు అన్ని ఐటమ్స్ నేను చూడలేదు. మొన్న ఆ భోజనం చేసినటువంటి తర్వాత ఈ వివాహపు ఈ కార్యపు ప్రధానకర్త ఎవరైనా చూసినప్పుడు ఆ కుటుంబపు యజమానుడు, ఈ వివాహాన్ని నడిపిస్తున్నటువంటి యాజమాన్యుడు లేదా యజమానుడు ఎవరైనా చూసినప్పుడు పలానా ఆయనని చెప్పగానే ఆయన దగ్గరికి వెళ్ళి వందన సమర్పణ చేసానికి, ఏమండి మీరు పెట్టినటువంటి ఆహార పదార్థాలు మేము చూసినప్పుడు చాలా ఐటమ్స్ వచ్చినాయండి, ఇది వరకు మేము ఎక్కడా చూడలేదండి, ఇదిగోండి మీరు ఒక 11 ఐటమ్స్ చేశారండి అని ఆయనతో చెప్పి మేము మా సంతోషాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఆయనకి. అప్పుడు ఆయన అన్నారు ఒక మాట, మీరు తప్పు లెక్క పెట్టినట్టున్నారండి, 13 ఐటమ్స్ ఉంటాయండి అని ఆయన అన్నారు. అంటే చూడండి, మేము అంచనా వేసిన దానికంటే మేము తిన్నదానికంటే ఇంకా ఎక్కువ అని చెప్పారు. ఒకవేళ మీకు రాలేదేమో కానివ్వండి, ఒకవేళ పర్లేదేమో, మొత్తం 13 ఐటమ్స్ ఏంటని ఆయన చెప్పారు. ఆనందం వేసుకొచ్చింది. సో దావీదు గారికి కూడా చూడండి ఇక్కడ ఎంత ప్రేమ ఉంటే ఇన్ని ఆహార పదార్థాలను ఇస్తాడు దేవుడు. అవును ఏమండి, సింహపు పిల్లలై లేమి గలవై ఆకలి కొని ఉంటాయేమో కానీ దేవుని పిల్లలు ఆకలి కొని ఉండరు అన్నాడు దేవుడు. అదండి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుడు అంటే నీతిమంతుడు, దేవుడు అంటే యథార్థపరుడు. నువ్వు నీతి కొరకు న్యాయం కొరకు నువ్వు నిలబడతంటే నిన్ను ఆకలి దప్పులతో ఆయన ఏం చేయడు, ఎవరో కొరదారాగా నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడని చెప్పడానికి ఇంతకు మించి దావీదు జీవితం మరొకరు మనకి కనబడదు ప్రియులారా. సో ఇలా మరి ఈ అధ్యాయంలో మనకి కనబడుతుంది, దావీదుని ప్రేమించేటట్టుగా దేవుడు ఇంతమంది వ్యక్తుల్ని సిద్ధపరిచారు ఆయన. సో ఇక సారాంశాన్ని ముగించుకున్నాం, నేపథ్యాన్ని ముగించుకున్నాం. ఇక మనం ముగించుకోవాల్సింది ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం త్వరగా.
దేవుడు శత్రువుల ప్రణాళికలను భంగపరచగలడు. దేవుడి శత్రువు ప్రణాళికలను అది పడిపోతుంది. అది ఏమన్నా దేవుడు శత్రువుల ప్రణాళికలను ఏం చేస్తాడు మోషే బాబు? భంగం చేయగలడు. అహీతోపేలు యొక్క సలహా మానవ దృష్టిలో ఉత్తమమైనదే, కానీ దేవుని చిత్తము వేరుగా ఉంది. మనుషులు తెలివి కంటే దేవుని సంకల్పమే గొప్పది అని ఈ అధ్యాయం మనకి వివరాల్లో మొదటి భాగం మనకు సెలవిస్తుంది. సో ఇక వివరాల్లో రెండో భాగంలోనికి వెళ్దాం. దేవుడు ప్రార్థనకు సమాధానాన్ని ఇస్తాడు. ఏంటైనా సమాధానం కలిగిస్తాడు. ఆల్రెడీ దావీదు గారు 15వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభు అని దావీదు గారు ప్రార్థన చేస్తారు. ఆల్రెడీ 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 31వ వచనంలో ఒకసారి ఆ భాగాన్ని చదువుదామా? 15వ అధ్యాయము 31వ వచనం చదువుదాం, చూడండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఏమండి, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాలి. ఎందుకనంటే దావీదు గారితో ఉండవలసినటువంటి ఆయన ఇప్పుడు తన కుమారుడు రాజు అవుతాడు, ఈయన రాజరికం నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నేను ఆయన దగ్గరే ఉండాలన్నటువంటి ఒక ఆలోచన అహీతోపేలుది. అతని ఆలోచన చెడగొట్టుతండని ప్రార్థించాడు. ఇప్పుడు 15వ అధ్యాయంలో ప్రార్థన చేశాడంతే, జస్ట్ ఒకే ఒక అధ్యాయం 16వ అధ్యాయం ఆగిందంతే. 17వ అధ్యాయంలో ఏమండి ఆలోచన చెడగొట్టడమే కాదు, ఆలోచనలు ఇచ్చేవాడే లేడు మొత్తానికి. అది దైవ సేవకులతో ఎవరైనా ఒకవేళ డీల్ చేసుకుంటే ఎలాగుంటుందేమో మేబీ బహుశా. సో మనం దైవ సేవకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది సారాంశంలో రెండో భాగం. ఇక మూడో భాగాన్ని చూద్దాం త్వరగా. దేవుడు తన సేవకులను సరైనటువంటి సమయంలో ఉపయోగిస్తాడు. దేవుడు తన సేవకులను ఏం చేస్తాడు? సమయంలో ఉపయోగిస్తాడు. చూద్దాం. మొదటిగా ఎవరిని ఉపయోగించాడు లెక్క పెట్టండి. ఉషై లెక్క పెట్టండి. తర్వాత యాజకులు ఇద్దరు, ఎవరు? సాదోకు, అబ్యాతారు. అలాగే తర్వాత వారు కుమారులు ఇద్దరు. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? బావి దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీ. ఏమండి, తర్వాత షోబి, మాకీరు, బర్జిల్లాయ్. అంటే ఎంతమందిని దేవుడు వాడుకున్నాడో చూడండి. అంటే ప్రతి ఒక్కరూ దేవుని కార్యక్రమంలో ఒక్కసారిగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇది సారాంశంలో, క్షమించండి, వివరాల్లో మూడో భాగం. ఇక నాలుగో భాగాన్ని చూద్దాం. గర్వానికి ఏముంటది మోషే బాబు? అంతం ఉంటుంది. గర్వానికి అంతం ఉంటుంది. అహీతోపేలు తన జ్ఞానంపై ఎక్కువగా ఆధారపడ్డాడు. తన సలహా తిరస్కరించినప్పటికీ ఆత్మహత్య చేసుకున్నాడు. చూసారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ జ్ఞానం కూడా నిలవదని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. ఇక చివరిగా వివరాల్లో చివరి భాగాన్ని చూద్దాం. దేవుడు తన ప్రజలను పోషిస్తాడు. దావీదు అరణ్యములో ఉన్నప్పటికీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. సమయానికి కావలసినటువంటి సహాయాన్ని అందించాడు. ఇది ఈ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి వివరణ. సో ఇక చివరగా ఈ అధ్యాయం యొక్క సందేశం ఏమిటి? ఏంటి మోషే బాబు? దేవుని చిత్తాన్ని ఎవరు అడ్డుకోలేరు. రెండవది ప్రార్థన శక్తివంతమైనది. దేవుడు తన సమయానికి సమాధానం ఇస్తాడు. దేవుడు చిన్నవారినైనా గొప్ప కార్యాలకు ఉపయోగిస్తాడు. దేవునిపై ఆధారపడిన వారిని ఆయన కాపాడతాడు. మానవ జ్ఞానం కంటే దేవుని జ్ఞానమే శ్రేష్టమైనది. కష్టకాలంలో దేవుడు తన ప్రజలకు అవసరమైన సహాయాన్ని సమకూరుస్తాడు. దేవుని సంకల్పం నెరవేరకుండా ఏ శత్రు ప్రణాళిక నెరవేరదు. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే, యెహోవా అబ్షాలోముకు కీడు చేయించుటకై అహీతోపేలు మంచి ఆలోచనను భంగపరిచేయడానికి దేవుడు నిర్ణయించాడని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని, సారాంశాన్ని, వివరణను, నేపథ్యాన్ని అందించింది గనక జయ. ఇంతవరకు విన్నటువంటి మరి వాక్యాన్ని దేవుడు మన అందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ఇంతవరకు విన్నది చక్కటి వర్తమానాన్ని మనకు అనుగ్రహించిన
దైవ శాఖలకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకునేటి సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ఊహించుకున్నాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ మా ప్రియాపరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయం తండ్రి, సాయంత్రకాల సమయానికి మీదైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు వేలాది వందల శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాల సమయం తండ్రి, సమయంలో 2 గ్రంథం తండ్రి 17వ అధ్యాయం తండ్రి మేము ఎంతో చక్కటిగా తండ్రి నేర్చుకున్నాం తండ్రి. విన్నట్టు వర్తమాన తండ్రి మా హృదయాన్ని పలక మీద రాసులు చేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు భాష స్థానిక సంఘాలు మీరు సాధించవచ్చు కాదు తండ్రి. వాక్యం పోసిన వేయాలి మీరు సాధించవచ్చు కందులు కుటుంబాన్ని కూడా మీరు సాధించవచ్చు కాబట్టి ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడుతుంది. మీకు వందల శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, దూర దేశంలో ఉన్న తండ్రి, ఎవరైతే దూర దేశంలో ఉన్న వాళ్ళందరినీ సాధించవచ్చు కాబట్టి ఇంకా తండ్రి ఈ ప్రార్థనలు తప్పు పనులు సమయంలో క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియపాలకు తండ్రి. మన మధ్యలో ఉన్న దైవసేవలు ప్రార్థన కూడా చేస్తారు. వారితో కొన్ని ప్రార్థన మనం ఊహించుకున్నాం. వెరీ గుడ్ నాయన, మంచిది. ప్రార్థన. మహోన్నతుడ మహాగణుడ మీకు వందనాలు. ఎంతవరకునైనా ఈ సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మీకు మహిమకరంగా జరిగించారు ప్రభావ, మీకు స్తోత్రాలు. మేము ఏపాటి వారమో ఎంతవారమో తండ్రి, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని మీరు ఎన్నుకుని తండ్రి, మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు ఈ కుటుంబ ప్రార్థన ద్వారాగా నేను కొంతమందికి మీరు అందిస్తున్న ఈ చక్కటి నాయన తండ్రి తరుణాన్ని బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. ఇదిగో బాల్య దినాలలో ఏంటి నాయన మిమ్మల్ని సృష్టికర్తగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకున్న తండ్రి, మీ కుమారుని యొక్క కాడిని ఎత్తుకుని ఈ బిడ్డలను జ్ఞాపం చేసుకున్న తండ్రి. అలాగే ప్రభా, ఇంత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాలని దీవించండి. అలాగే నాయన వారిని ప్రేమించి వారికి ఇచ్చిన స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాలు దర్శించి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారమంతా నాయన గత వారమంతా మీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో మీ తోడును భద్రతను క్షేమాన్ని దీవెనను ఆశీర్వాదాన్ని ఉంచినందులో కృతజ్ఞతలు నాయన. మరి వారమంతా మీరు కాపాడారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరలా రేపటి ఉదయకాల సమయంలో ఆరాధనలో తండ్రి ప్రభు అందరము తండ్రి మీ సన్నిధిలో కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతిస్తుండగా మహిమపరుస్తుండగా మీ సహాయంతో సహకారాలతో మమ్మల్ని నింపమని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.